నమస్తేనా. హాయ్ బ్రో. సో కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? కల్కి ట్రైలర్ చూసిన తర్వాత బ్రో ఒకటే అనిపించింది, ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి మూవీ రావడం, మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఇంత బడ్జెట్ పెట్టి ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా ఇన్ని రోజుల కాల్ షీట్ ఇస్తాడో ఇయ్యడో కానీ ఫస్ట్ టైం ఇంత భారీ సినిమా హాలీవుడ్ రేంజ్లో అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే మాత్రం. అలాంటి ఇంపాక్ట్ ప్రతి ఫ్రేమ్లో కానొచ్చింది. 600 కోట్లు పెట్టినాం వైజయంత్ మూవీస్ అన్నది. నాగార్జున దాదాపు 3 years పనిచేసినట్టు ఈ మూవీ సబ్జెక్ట్ కోసం. ఫైనల్ అవుట్పుట్ మనకు టీజర్ చూసినప్పుడు కానొచ్చింది. ట్రైలర్లో మాత్రం సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది అనిపించింది, ఏ మాత్రం తగ్గలే. అదొక్కటి ఇండియాలో నాకు తెలిసి ఫస్ట్ టైం 3 సూపర్ స్టార్లు పనిచేయడం అంటే ఇండియాలో ఫస్ట్ టైం. సౌత్లో 2 కమల్ హాసన్ కానీ, ఇక్కడ ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కానీ, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కానీ, బాలీవుడ్లో టాప్ హీరోయిన్ దీపికా పడుకునే కానీ, ఇంతటి భారీ కాంబినేషన్స్. అసలు నాగార్జున 2-3 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరు ఇంత బిగ్ స్టార్లను ఎలా హ్యాండిల్ చేశాడో కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ హ్యాండిల్ చేసిన అనిపించింది. అంతటి సంతోషం అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఎక్కడ ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలే. ఎప్పుడు చూసినా చాలామంది అంటారు సలార్ సినిమా, బాహుబలి సినిమా, పుష్ప సినిమా మాస్ సినిమాలేనా? మన సినిమా కూడా, మన తెలుగు సినిమా కూడా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలంటే హాలీవుడ్ లాంటి కంటెంట్ పట్టుకోవాలి, హాలీవుడ్ లాంటి విఎఫ్ఎక్స్ ఉండాలి, హాలీవుడ్ లాంటి ఫోటోగ్రఫీ ఉండాలి, హాలీవుడ్ లాంటి టెక్నీషియన్ ఉండాలి. అవన్నీ మనకు కల్కిలో కానొచ్చినాయి. ఎక్కడ ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ప్రభాస్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక బాహుబలి తీసిండు, అదొక వేరే స్టోరీ. రాజమౌళి తర్వాత టోటల్ మాస్ సినిమా తీసిండు సాహో, అదొక డిఫరెంట్ స్టోరీ. ఆదిపురుష తీసిండు, అదొక డిఫరెంట్, అదొక రామాయణం సినిమాను ఒక డిఫరెంట్ వేలో తీసిండు. మళ్ళీ ఫ్యాన్స్ కోరుకున్నారు, మళ్ళీ ప్రభాస్ కావాలనుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునే రేంజ్లో ఒక సలార్ తీశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మాస్ మూసలో పోకుండా ప్రతి సినిమా డిఫరెంట్. ప్రతి సినిమాకు ఏ వర్షన్ ఆ వర్షన్ డిఫరెంట్. ఇప్పుడు వచ్చేది కూడా లాస్ట్ సినిమా ఎంత మాస్, ఎంత భయంకరంగా, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో సలార్ మూవీ, టోటలీ డిఫరెంట్. ఈ సినిమా మాత్రం ఓవర్సీస్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్లో కానీ ఒక ప్రభంజనం, ఒక ఉప్పెనలా, ఒక సునామీలా అంతకు మించి ఉండబోతుంది. ఎందుకంటే సలార్ సినిమా, బాహుబలి సినిమా, పుష్ప సినిమా ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్ దగ్గర మాస్ లో క్లాస్ సినిమా జాతరలా ఉంటుంది. కానీ ఇది మల్టీప్లెక్స్లలో జాతర, మల్టీప్లెక్స్లలో సునామీ, ఆ రేంజ్లో ఉండడం మాత్రం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసి ఎందుకు చెప్తున్నానంటే ఇండియా నుంచి ఈ సినిమా ఫస్ట్ టైం ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ 2 million కొట్టింది బిఫోర్ 9 days ముందు. ఏ సినిమా కొట్టలే. RRR మూవీ 1.2 million ఉండే, ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. అంటే ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మన ఒక తెలుగు సినిమా, తెలుగు హీరో, తెలుగు డైరెక్టరు, తెలుగు నేటివిటీ, ప్రొడక్షన్ వాల్యూ మొత్తం కలిపి హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారు కదా. హాలీవుడ్లో ఎలా ఉంటుంది ఆ రేంజ్ టెక్నీషియన్, ఆ రేంజ్ కథ, ఒక ఫిక్షన్ కథ ఆ రేంజ్లో ఎలా ఉంటుందని అందుకే ఇంత అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది. నాకు తెలిసి అప్పట్లో నందమూరి బాలకృష్ణది ఒక ట్రెండ్ సెట్టర్ ఉంది, ఆదిత్య 369 ఆ మూవీ. అది ఎంత ట్రెండ్ సెట్టర్ అయిందో నాకు తెలిసి కూడా కల్కి అంత ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక కాన్సెప్ట్, టైం లెవెల్ కాన్సెప్ట్ ఫిలిం అయితే ఆదిత్య 369 అయితే, ఇది కాలం గురించి కల్కి మూవీ ఆ రేంజ్లో ఉండబోతుంది. కల్కి అవతారం ఏ రేంజ్లో ఉంటుంది అనేది వెయిటింగ్. 100% ఎవరిని డిసప్పాయింట్ చేయదు. 27th నాడు థియేటర్లో మనం ఎప్పుడైనా ప్రభాస్ సినిమా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే బాలీవుడ్లో మాస్ ఉంటుంది. కానీ ఈసారి ప్రభాస్ సినిమా అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్తో పాటు ఓవర్సీస్ ప్రతి దేశంలో బ్రహ్మాండమైన మాస్ జాతర. ఓవర్సీస్ సినిమాలు చూస్తారు, సైలెంట్ చూసి వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాకు ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో థియేటర్ దగ్గర జాతర సెలబ్రేషన్ కటౌట్ ఉండబోతుంది. అది కల్కి హిస్టరీ. ఫస్ట్ టైం అమెరికాలో కూడా కటౌట్ల దగ్గర పాలాభిషేకాలు జరగబోయే మొదటి సినిమా కల్కి ఇక్కడ నుంచి మొదలవుతుంది. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్థాయి ఏ రేంజ్లో మారిందో ఈసారి కల్కితోటి పాన్ వరల్డ్ ఆ రేంజ్ ఉండబోతుంది సెలబ్రేషన్ అనేది. దీంట్లో డౌట్ లేదు. కల్కి మాత్రం చాలామంది, కొందరు మాస్క్ నచ్చలేదు, ఒక చిన్నపిల్లలాగా ఉంది, తర్వాత అది పెద్ద కారు బొమ్మతోటి భైరవ బుజ్జి, ఈ కాన్సెప్ట్ ఏంటి, అంత అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, మనకు కమల్ హాసన్ లుక్ అంత గొప్పగా నచ్చలేదు, రకరకాల కామెంట్లు చేస్తారు. ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత
ఆ కాన్సెప్ట్ ఏంటి, దాని వాల్యూ ఏంటి, దాని బడ్జెట్ ఏంటి, ఎందుకు ఇంత కష్టపడి తీసిరా అనేది అర్థమవుతుంది. 100% డౌటే లేదు, ఈ సినిమా మాత్రం ఒక రేంజ్లో బ్లాక్ బాస్టర్